మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో పర్యటించారు. కమలాపూర్ మండలం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన చేరికల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి కమలాపూర్, వంగపల్లి, సెమ్మునిపల్లి, జమ్మికుంట మండలం నుండి మడిపల్లి, వంతడుపుల గ్రామాల నుంచి సుమారుగా 300 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈటెల రాజేందర్ వెంట నడవడానికి పార్టీలకు అతీతంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు బండి కళాధర్, కనుకుంట్ల అరవింద్, మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్, శ్యామ్, ఎర్రబెల్లి సంపత్రావు, ఇజ్జగిరి సంపత్, బోయిని నారాయణ తదితరులు పాల్గొన్నారు. పాంచని బతుకు మాత్రం వద్దు. నేను మొదలు చెప్తున్నా, చైతన్యానికి మారు పేరు హుజూరాబాద్. అయిపోయింది ఒకసారి మోసపోయిండు. ఏడవగానే, కన్నీళ్ళు పెట్టగానే, కోగు పట్టగానే పోయింది అయిపోయింది. కానీ ఇవాళ చైతన్యవంతంగా ఉండండి, హక్కుదారులుగా ఉండండి. దీన్ని మళ్ళీ పాత గ్లోరీని పాత పేరుని సంతరించుకునే చేయాలంటే ఇవాళ మీరు మొదలు పెట్టమని చెప్పి కోరుతున్నా. ఇవాళ మొత్తం నేను మళ్ళీ ఎన్నికలప్పుడు కాదు, 4 మండలాలు 5 మండలాలు అన్ని ఎన్నికలకు తప్పకుండా నేనే వస్తా, అప్పీల్ చేస్తా. మీరు అర్థం చేసుకొని ఆశీర్వదిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. 25 ఏళ్ళు మీకు తెలుసు, మేము డబ్బులు నమ్ముకునే వాళ్ళం కాదు. డబ్బులు నమ్ముకోలే, మద్యాన్ని కూడా నమ్ముకోలే. మేము ధర్మం నమ్ముకునే వాళ్ళం, మేము ప్రజల్ని నమ్ముకునే వాళ్ళం. మేము ఎక్కడైనా హుజూరాబాద్లో ఒక మనిషి ఇగో ఈ రాయంద్ర ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 1 లక్ష రూపాయలు ఇచ్చిన చరిత్ర చెప్తారా మీరు? ఓ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పైసలు తీసుకుని చెప్తారా? ఓ రోడ్ వేసిన కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చిన చెప్తారా మీరు? ఇక్కడ నేను మీకు ఏం చేసినో చేసి చెప్పుకోవద్దు కాబట్టి చెప్తానండి. నేను చేసి చెప్పుకోవద్దు, మనం ఇచ్చింది మళ్ళీ చెప్పుకోవద్దు కాబట్టి చెప్తానండి. నేను కరగబెట్టుకొని అనేక రకాల బాధలు అనుభవించి దీన్ని నడుపుకున్నాం. కాబట్టి రాబోయే కాలంలో మళ్ళీ అట్లాంటి పరిస్థితి రావాలంటే, ఈ డబ్బుల రాజ్యం, మద్యం రాజ్యం పోవాలంటే ధర్మానికి ఓటేసే ప్రయత్నం చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. నేను 2021లో బిడ్డవాడు పువ్విస్తాడంటాను, పత్రాన్ని ఇస్తామన్నాను. అని వాడికి ఒక పుక్క డబ్బు వాడు ఇస్తాను, నేనెట్లా అని అడిగినది కాదు. బిడ్డ ధర్మం చచ్చిపోవద్దు అనుకుంటే నువ్వు చేయాలి కదా అన్నారు. అంటే ప్రజలు డిమాండ్ చేశారు. కాబట్టి నేను ఒకటే, రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు మళ్ళీ ప్రజల మధ్యలో ఉండి, ప్రజల నోట్ల నాలుకలాగా ఉండే నాయకుని మీరు గెలిపించుకోండి. మీరు చూస్ చేసుకోండి. మాకు ఈ సర్పంచ్ కావాలి, కానీ గెలిపించుకుందాం. కింద మాకు ఎంపీటీస్ కావాలి, కానీ గెలిపించుకుందాం. కింద మాకు జెడ్పీటీస్ కావాలి, కానీ గెలిపించుకుందాం. తప్ప మీరు గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే రావని ఏదైతే చెప్తారో అట్లాంటి పని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత హుజూరాబాద్ ప్రజానీకం మీద ఉంది. దానికి చెప్పాల్సిన బాధ్యత నాయకుల మీద ఉందని చెప్పి మనవి చేస్తూ ఇవాళ చేయలేని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.